ఓం నమో నారాయణ. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం చతుర్థ ఖండం 4వ ఖండం 8వ అధ్యాయంలో మనం సూర్యుడు గురించి మిహిరాజ్ భట్టోజీ దీక్షితుగా అలాగే వాణిభూషణుడుగా వచ్చినట్లుగా జీవించినట్లుగా అవతరించినట్లుగా మనం చూసాము. అలాగే మిహిరాచార్యుడిగా ఇన్ ద టౌన్ ఆఫ్ ఉజ్జయిని ఇన్ ద హౌస్ ఆఫ్ రుద్ర పశు ఐ షల్ బి బోర్న్ బై ది నేమ్ ఆఫ్ మిహిరాచార్య. సూర్యుడు మరలా మిహిరాచార్యుడిగా మరలా నేను పుడతాను అని సూర్యుడు చెప్పినట్లుగా సూత మహర్షి ఇక్కడ చెప్పడం జరిగింది. I shall be born. Okay. Then I shall compose the treatise on astrology. మరలా నేను ఆస్ట్రాలజీని పునరుద్ధరిస్తాను. డ్యూరింగ్ ద మేలన్ నక్షత్ర and auspicious Abhijit Yoga, the boy was born and his parents put him in a wooden box and consigned the child in a river at the dead of night. ఏం చేస్తున్నారంట, వీళ్ళకి ఒక పుత్రుడు పుడితే ఆ మిహిరాచార్యుని ఒక వుడెన్ బాక్స్లో పెట్టేసి ఒక రివర్లో, ఒక అర్ధరాత్రి రివర్లో, ఒక నదిలో వదిలేస్తున్నారంట. ద రివర్ క్యారీడ్ ద బాయ్ టు ద వాషన్ ఆఫ్ లంక. ఆ రివర్ ఏం చేస్తుంది, ఇది చూస్తుంటే ఎట్లా ఉందంటే, మన కబీర్ ఏ విధంగా ఒక రివర్ దగ్గర ఒడ్డున ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రులకి అతను దొరికాడు, అలాగే మోషాచార్యులు, మోసా అని పిలువబడే మోషాచార్యులు, ఆయన కూడా ఒక నదిలోనే ఒక బాక్స్లో దొరికినట్లుగా భవిష్య పురాణంలో చెప్పబడే మోషే గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. ఆయన కూడా అలాగే మిహిరాచార్యుడు కూడా అలాగే ఒక బాక్స్లో పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసినట్టుగా ఇక్కడ చెప్తుంది. ద రివర్ క్యారీడ్ ద బాయ్ టు ద వాషన్ ఆఫ్ లంక. లంక యొక్క సముద్రం దగ్గర తీసుకెళ్ళిపోయింది. లివింగ్ దేర్ he attained mastery in the astrological science. He specialized in Jataka, Falita and Mukha Prashna. ఆయనకి ఒక సైన్స్, ఆస్ట్రాలజికల్ సైన్స్ అనే దాంట్లో అతను బాగా చెందాడు. దేర్ ఆఫ్టర్ విభీషణ, ద లార్డ్ ఆఫ్ రాక్షస అండ్ దైత్య ప్రభు ఏం చేస్తున్నాడు, went to him and said, O great devotee and beloved of Hari, salutation to you. నీకు నమస్కారం కలిగినగా. కానీ ఈ విషయంలో చెప్తున్నాడు, I have been kidnapped by the demoness. ఒక దయ్యం వచ్చి నన్ను పట్టిస్తుంది, మీరు నన్ను రక్షించాలి అని చెప్తాడు. I take refuge in you. On hearing this, the best of the Brahmanas sent him back to his birthplace. నువ్వు ఎక్కడ పుట్టి అక్కడికి వెళ్ళిపో. రీచింగ్ దేర్ ద ఆస్ట్రాలజికల్ treatise, which is the part of the Vedas and which had been destroyed by the Mlechas and had been divided in 3 parts, was redeemed by him.
విభీషణుడు అంటే శ్రీలంక విభీషణుడు ఉంటాడు కదా, ఆయన ఏం చేస్తాడు, ఆయన పంపించేస్తున్నాడు, మరలా నువ్వు ఎక్కడ పుట్టావు అక్కడికి వెళ్ళిపోవని మిహిరాచార్యని పంపించేస్తున్నాడు. ఇది మ్లేచ్ఛ ధర్మ గ్రంథాలు అంటే ఖురాన్ కానీ బైబిల్ కానీ ఈ దీన్ని జ్యోతిష్కం చూడడానికి కానీ నిషేధిస్తున్నాయి అని చెప్తున్నారు. అసలు ఫస్ట్ భగవద్గీత ఏం చెప్తుంది చూద్దాం. భగవద్గీత 8వ అధ్యాయం అంటే సాంఖ్యయోగం 2వ అధ్యాయము 47వ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూమాతే సంగోస్మ కర్మణి. కర్మం చేయటం వరకే నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలంపై లేదు. కర్మ ఫలానికి నువ్వు హేతువు కారాదు. ఫలాపేక్షను కోరుకోకుండా కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరించు. అంటే నువ్వు ఎంతవరకు నీకు ఇవ్వబడిన డ్యూటీ ఏంటో దాన్ని నువ్వు చెయ్యి, కానీ రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం నీ పని కాదు. దానివల్ల ఏమవుతుందో అని దాని రిజల్ట్ గురించి రాబోయే భవిష్యత్తు గురించి తెలుసుకోవటం నీ కర్తవ్యం కాదు. కర్మఫలానికి కర్మ చేయటం వరకే నీ పని. ఫలాపేక్షను కోరుకోకు. ఫ్యూచర్లో నాకు ఇది చేయటం వల్ల నాకు ఎంత లాభం వస్తుంది, నాకు ఎంత నష్టం వస్తుంది, లాభ నష్టాలు, ప్రిడిక్షన్స్ ఇవన్నీ కూడా కోరుకోకుండా అపేక్షించొద్దు. అది లాభం కావచ్చు, లేకపోతే నష్టం కావచ్చు, దాని గురించి రిజల్ట్ గురించి కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరించు. నీ కర్తవ్యం ఏంటో దాన్నే నువ్వు చెయ్యి. అంతేగాని రేపొద్దున ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించి ఏ దినమున ఏది సంభవించనో ఎవరికి తెలుసు అని అంటారు కదా. కర్మలను ఆచరించు, అంతేగాని ఫలితం అనుకూలంగా రావడం వల్ల ఆనంద పొందడం. జయాపజయాలపై సమబుద్ధి కలవారు కర్మను నిర్వర్తించు. ఫలితంపై ఆసక్తిని విడువు. అంటే నువ్వు ఏదో పని చేస్తున్నావు, దానిలో నేను సఫలం చెందుతానా లేకపోతే విఫలం చెందుతానా అనే దానిపై ఆసక్తిని ఉండకూడదు అనేది అట్లా దాని ఫలితం గురించి దాని ఫ్యూచర్ని తెలుసుకోవడం గురించి అంత ఆసక్తి ఉండటం మంచిది కాదు అని భగవద్గీత చెబుతుంది. సపోజ్ 53వ శ్లోకంలో వేదాలు కొన్ని సందర్భాల్లో ప్రతిఫలాపేక్షతో ముడిపడి ఉన్న కర్మకాండాల గురించి కూడా చెప్పిన, అంటే ప్రతిఫల అపేక్షతో చేసే కొన్ని వ్రతాలు ఉంటాయి, లేకపోతే కొన్ని కార్యాలు ఉంటాయి, కొన్ని కాండాలు ఉంటాయి, కొన్ని కర్మలు. అలాంటి విషయాల గురించి దూరంగా వెళ్ళి ప్రతిఫల అపేక్షించి ఇది ఇట్లా చేస్తే ఇది మంచిది, ఇది జరుగుతుంది, ఫలాన్ని అపేక్షించేసే క్రియలు అంటారు అట్లా. వాటిలో దూరంగా ఉండంటున్నాడు. బుద్ధిని పరమాత్మపై లగ్నం చేయు, అప్పుడే నీకు పరమాత్మపై శాశ్వత సంయోగం ఏర్పడుతుంది. పరమాత్మలో అప్పుడే మనం ఐక్యం చెందుతాము. మొదటగా ఆత్మవిచారం నాటి తర్వాత ఫలాపేక్ష రహితాన్ని కర్మను బోధించిన భగవానుడు చివరకు పరమాత్మపైనే మనస్సును స్థిరం చేసుకుని పరపదానికి చేరమని అర్జున్ సూచించాడు. సుఖదుఖాలకు అతీతమైన సమబుద్ధిని అలవర్చుకోమంటాడు. కాబట్టి రేపొద్దున జరిగేదాని గురించి ఎక్కువగా ఆలోచించడం, ఫలితాన్ని దాని గురించి
దాని మీద ఆసక్తి ఉండకూడదు. అది భగవంతునికి అంత ఇష్టం ఉన్నట్లుగా కనిపించడం లేదు. సరే, బైబిల్ భగవద్గీత ఏం చెప్తున్నా చూద్దాం. ఈ ఆస్ట్రాలజీ గురించి కానీ, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 11వ వచనం. చిల్లంగి వానినైను శకునములు, సర్ప శకునములు, మేఘ శకునములను, శకునము చెప్పు సోదగానినైనను, మేఘ శకునములను గాని సర్ప శకునములు గాని చెప్పువానినైను, మాంత్రికునైనను, కర్మ పిశాచిని అడుగు వానినైనను, దయముల యొద్ద విచారణ చేయు వారినైనా మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయువాడు ప్రభు అయిన దేవునికి హేయుడు. అంటే విష్ణుమూర్తికి అంత ఇష్టం లేనివాడు. ఆ హేములైన వాటిని బట్టి నీ ప్రభు అయిన విష్ణుమూర్తిని నీ ఎదుట నుండి ఆ జనులను, నీ దేవుడైన ప్రభువు నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. అంటే ఎక్కువ ప్రతిఫలం ఆపేక్షించకూడదు. భవిష్యత్తులో ఏం జరుగుద్దో తెలుసుకోవాలి, నా శకునం చూసుకోవాలి అన్నది, దాన్ని తెలుసుకోవడం మీద అంత ఇంట్రెస్ట్ చూపించకూడదు అన్న. ఇప్పుడు సపోజ్ మిహిరాచార్యుడి గురించి చూడండి. మిహిరాచార్యుడి గురించి అట్లా చెప్తుంది. ఇంకొక 2-3 వచనాలు చూస్తే మిహిరాచార్యుడి గురించి చూద్దాం. 18వ వచనం చూసాం కదా. లేవికాండంలో ఏం చెప్తుంది చూద్దాం. లేవికాండం 18 కూడా పచ్చబట్టు పొడిపించుకోకూడదు. కర్ణపిశాచి, లేవికాండం 19వ అధ్యాయం 31వ వచనం. కర్ణపిశాచి గల వారి దగ్గరకు పోకూడదు. సోదెగండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగు చేసుకోను. అసలు సోదెగండ్ర దగ్గరికి వెళ్తే అపవిత్రత అంటారు. అంటే భగవంతునికి అంత ఇష్టమైన క్రియ కాదు సోద తెలుసుకోవడం అన్నది చెప్తున్నారు. సరే, యెషయా 47వ అధ్యాయం 12వ వచనంలో, నీ బాల్యమును నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువు. ఒకవేళ అది నీకు ప్రయోజనకరములు అగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో, నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలబడి, అంటే ఇప్పుడు ఈ మిహిరాచార్యులు ఉన్నారు. ఆయన ఒక ఆస్ట్రాలజికల్ సైన్స్ లో ఒక మంచి దిట్ట అనమాట. జ్యోతిష్కులు, నక్షత్ర సూచికలు, మాసచర్య చెప్పువారు, ఈ మాసంలో ఇది జరుగుద్ది, ఆ మాసంలో ఇది జరుగుద్ది చెప్తూ నిలబడి, నీ మీదకు వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. నీకు పలానా రోజున యాక్సిడెంట్ జరుగుద్ది, లేకపోతే పలానా రోజున నీకు అది జరుగుద్ది, లేకపోతే పలానా రోజున ఈ కీడు జరగవచ్చు, పలానా రోజున ఈ మంచి జరగవచ్చు అని చెప్తారు. నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించము. ఆయన నేనే కాలస్వరూపుణ్ణి, ఐఎమ్ ద టైం అని చెప్తున్నారు భగవానుడు. ఆయనే కాలం. ఆయనకి అల్లా ఏం చెప్తున్నాడు? ఆయనే సర్వజ్ఞుడు. భూత భవిష్యత్ వర్తమానాలు ఆయనకి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. సూరా అల్-మాయిదా 3వ వచనం. సూరా అల్-మాయిదా 5వ సూరా, ఖురాన్, దివ్య ఖురాన్ భావానువాదం
ఎత్తు ప్రదేశం నుండి పడి ఉన్న ఢీకొని సజీవంగా వెళ్ళిపోయింది. ఇంకా పాచికల ద్వారా అదృష్టం తెలుసుకోవడం కూడా మీకు నిషేధించబడినది. పాచికల ద్వారా అదృష్టం, పాచికలు ఇదేసి అదృష్టం తెలుసుకుంటారు, మీకు నిషేధించబడినది. హరాం, హరాం అంటే చేయకూడదు. రామ్ రామ్, హరాం. పాచికల ద్వారా అదృష్టం తెలుసుకోవడం, నాకు అదృష్టం దురదృష్టం ఏంటి తెలుసుకోవద్దు, మంచిగా చెడా. ఈనాడు అవిశ్వాసులు మీ ధర్మం గురించి పూర్తిగా ఆశలు వదులుకున్నారు. కాబట్టి విధించబడిన హరాం హలాల్. హరాం అంటే అది చేయకూడదని అర్థం. ఇంకా పాచికల ద్వారా అదృష్టం తెలుసుకోవడం కూడా మీకు నిషేధం. చూడనప్పుడు పాచికల ద్వారా అదృష్టం, ధర్మరాజు ఉన్నాడు, పాచికలతో ఆడుకున్నాడు, దాని ద్వారా ఏం జరిగింది, అతని రాజ్యాన్ని కోల్పోయాడు. పాచికల ద్వారా అది సాధిద్దాం, ఇది సాధిద్దాం, ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ వస్తాయి, ధనాపేక్షతో, రాజ్యకాంక్షతో అతను అదృష్టం తెలుసుకోవడం, నా అదృష్టం ఎంత రాసిందో చూద్దాం, అదృష్టం నాకు రాసిందో లేదో చూద్దాం అని అక్కడ అతను చేస్తున్నాడు. సూరా యూనస్ 10వ సూరా 5వ ఆయత్. సూర్యుడిని కాంతివంతంగా చేసిన వాడు ఆయనే, ఈ సూర్యుని చేసింది నేనే అని అల్లా తాలా చెప్తున్నారు. సూర్యుని చేసింది నేనే, సూర్యుని చేసింది నేనే అని విష్ణుమూర్తి చెప్తున్నారు. సూర్యుని చేసింది నేనే అని యెహోవా దేవుడు అక్కడ చెప్తున్నారు. చంద్రుడికి వెలుగును ఇచ్చినవాడు ఆయనే, చంద్రుడు తిరిగి పెరిగే దశలను ఖచ్చితంగా నిర్ణయించిన వాడు ఆయనే. తద్వారా మీరు సంవత్సరాలు తేదీల లెక్కలను తెలుసుకోవాలని అల్లా ఇదంతా సత్యబద్ధంగానే పుట్టించాడు. ఇప్పుడు సూర్యుని చంద్రుని ఎందుకు మనకి కొన్ని నక్షత్రాలు, సంవత్సరాలు, మాసాలు, ఋతువులు ఏం తెలుసుకోవడానికి ఆయన నిర్మించినట్లుగా ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. ఎందుకు తయారు చేశాడు అట్లా ఉంది. ఎందుకు తయారు చేశాడు బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మళ్ళీ ఎందుకు తయారు చేశాడు చూద్దాం. సూర్యుని చంద్రుని 1వ అధ్యాయం. పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశం జ్యోతులు కలిగిన అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాక. కొన్ని సూచనలు మీకు తెలుసుకోవడానికి, వర్షం వచ్చే ముందు కొన్ని సూచనలు, దిన సంవత్సరములను, ఇది ఏ దినం, ఇది ఏ రోజు, ఇది సంవత్సరం ఏంటి తెలుసుకొని ఉండడానికి నేను సూర్యుని చంద్రుని నేను తయారు చేశాను అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇక్కడ ఖురాన్ గ్రంథం చెప్తుంది సూరా 10:5లో తద్వారా మీరు సంవత్సరాల తేదీల లెక్కలను తెలుసుకోవాలని అలా ఇదంతా సత్యబద్ధంగానే పుట్టించాడు. జ్ఞానం కల ప్రజలకు ఆయన తన సూచనలు తేటతెల్లంగా తెలియజేస్తుంది. నిత్యంగా రేయింబవళ్ళు నిరంతర పరిభ్రమంలో భూమి ఆకాశాలు అల్లా సృష్టించిన ప్రతి వస్తువులో తప్పించుకోగోరే వారి కొరకు సూచనలు ఉన్నాయి. యథార్థం ఏంటి, మమ్మల్ని కలుసుకోవాలని ఆశించిన వారు, ప్రాపంచిక జీవితాన్ని వరించి దానితోనే తృప్తి చెందినవారు, మా సూచనల వల్ల నిర్లక్ష్య భావం కలిగిన వారు, అటువంటి వారి అంతిమ నివాసం స్థలం నరకమే అవుతుంది. ఇప్పుడు ఎందుకు సూర్యుని చంద్రుని ఎందుకు తయారు చేశారు? అల్లా కానీ, విష్ణుమూర్తి కానీ, నారాయణ కానీ, యెహోవా దేవుడు, యాహ్వే దేవుడు కానీ ఎందుకు తయారు చేశారంటే తేదీల లెక్కలను తెలుసుకోవడానికి, సంవత్సరాలను తెలుసుకోవడానికి, మాసాలని
సూచనల్ని తెలుసుకోవడానికి అని తయారు చేశారు అందుకు అని చెప్తుంది. కర్మ ఫలాన్ని ఆశించుకు, ఫలితం ఎత్తి రేపటి గురించి ఏం జరుగుద్ది దాని గురించి ఎక్కువ అంత ఇంట్రెస్ట్ చూపించుకో, నన్నే నా పరమాత్మ ఏందే లగ్నం చెయ్యి నీ బుద్ధిని. పూర్వకాలంలో నేను కొన్ని ప్రతిఫలం అపేక్షించి నేను కొన్ని కర్మకాండలు చెప్పి ఉండొచ్చు, కానీ నా ఏందే లగ్నం చెయ్యి, దాన్ని ప్రతిఫలం అపేక్షించకుండా ఉండమని అక్కడ భగవద్గీత కూడా చెప్తుంది. అయితే ఇప్పుడు ఈయన మిహిరాచార్యుడు గురించి ఇప్పుడు బైబిల్ యెషయా రాసిన గ్రంథం ఏం చెప్తుంది, ఒకవేళ వాళ్ళందరూ నీకు వచ్చే కీడుని తొలగించగలరేమో చూసుకో అని చెప్తుంది. యెషయా రాసిన గ్రంథం మనం చూసాం కదా. మిహిరాచార్యుడికి గురించి కూడా అప్పుడు అదే విషయం జరిగింది. నీ మీదకి వచ్చి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించు. వచ్చే వాటిని తప్పించగలరా ఈ జ్యోతిష్యులు? ఇప్పుడు వరాహమిహిరుడికి ఆ పేరు ఎలా వచ్చింది ఇప్పుడు మనం చూద్దాం. పూర్వకాలం ఇది వరాహమిహిరుడు అనేది ఇది బైబిల్ ఖురాన్ కరెక్ట్గా 6వ శతాబ్దం అని చెప్తున్నారు. అంటే సుమారుగా ఇంచుమించు అక్కడ ముహమ్మద్ ప్రవక్త ఇక్కడ ఈ సమయంలో ఇక్కడ వచ్చిండొచ్చు, దాని తర్వాత కూడా అయినొచ్చు. ఎందుకంటే మ్లేచ్చులు తర్వాత వచ్చాడని చెప్తున్నాడు కదా, మ్లేచ్చులు వచ్చేసి డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ ముస్లింలు మన భారతదేశంకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా అయిండొచ్చు. దాన్ని వాజ్ రిడీమ్డ్ బై హిమ్. ఈ సూర్యుడు ఈ మిహిరాచార్యులుగా అవతరించి ఆస్ట్రాలజికల్ పూర్వకాలంలో భృగు మహర్షి ఎక్కువ ఉండేవాడు, ఆయన ఎక్కువ చూస్తూ ఉండేవాడు పురాణాల్లో. సూర్య సిద్ధాంతం ఇది కూడా దాంట్లో కూడా వేదాల్లో కొన్ని సూర్య సిద్ధాంతం వాళ్ళు ఎక్కువ సూర్యుడికి సంబంధించి ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ మిహిరాచార్యుడికి వరాహమిహిరుడు రెండవ విక్రమాదిత్యుడి దగ్గర ఆయన జీవించారు. ఆయన దగ్గర ఆయన ఆస్థానం ఉండేవారు మిహిరాచార్యుడు. ఆయన చార్ట్ చూసి మీ కుమారుడు పలానా రోజున కొన్ని 9 రోజుల్లో చనిపోతారు, పలానా తారీఖున చనిపోతారు. ఎలాగంటే ఒక పంది వల్ల చనిపోతాడు. దాన్ని అడవి పందిని సంస్కృతంలో వరాహం అంటారు. వరాహ అవతారం అని విష్ణుమూర్తి అవతారం కదా. అలాగే ఆ వరాహం వల్ల చనిపోతారు నాయన. చాలామంది చూసి చెప్తున్నారు కానీ క్లియర్ కట్గా చెప్పలేదు ఏ విధంగా చనిపోతాడు. వరాహం వల్లే చనిపోతాడు, పంది వల్ల చనిపోతాడు అని అంత క్లియర్గా చెప్పగలిగాడు. అది అంత ఆస్ట్రాలజికల్ సైన్స్ చెప్పగలిగాడు. ఫలానా కీడు వస్తుంది అని విక్రమాదిత్యుడు రెండు విక్రమాదిత్యుడు అని చెప్పాడు. కానీ దాంట్లో తప్పించగలిగాడా? అదే బైబిల్ గ్రంథం చెప్తుంది అనమాట. నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుద్దరేమో ఆలోచించము. అప్పుడు ఆయన చేస్తాను, మీరు తప్పించలేరండి, ఎవరు కూడా తప్పించలేరు. విక్రమాదిత్యుడు అంటారు అప్పుడు, ఒకవేళ మా పిల్లవాడిని నేను ఈ పంది యొక్క నుంచి మరణం నుంచి తప్పించగలిగితే నీకు మరణ శిక్ష విధిస్తాను, నువ్వు దానికి అంగీకరిస్తావా? అంటే అతను కరెక్ట్గా చెప్పగలుగుతున్నాడు. ఆస్ట్రాలజికల్ సైన్సెస్లో అతను మంచి దిట్టు అనమాట. ఇలాగా నేను చనిపోతాను, మీ పిల్లోడు చనిపోతాడు, క్లియర్ ఇక్కడ చెప్తుంది, ఇక్కడ చార్ట్ చెప్తుంది. ఒకటో రోజు రెండో రోజు చనిపోతే నువ్వు ఉరి పడతావు అంటాడు విక్రమాదిత్యుడు. అయినా సరే పర్లేదు, ఎందుకంటే ఇది అంత కరెక్ట్గా చెప్తున్నాడు. ప్రిడిక్షన్ కరెక్ట్గా చెప్పగలుగుతున్నాడు. సైన్స్ ఇది మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ అన్ని కరెక్ట్గా చెప్పాడు. ఏ విధంగా చనిపోతా కూడా చెప్తున్నాడు. దాని ప్రకారం జరుగుద్ది కూడా. ఎలా జరుగుద్ది అంటే ఆయన ఒక 7 అంతస్తుల బిల్డింగ్లో తీసుకెళ్ళి
వీళ్ళ పిల్లల్ని ఉంచుతాడనమాట. పందులు, ఆ చుట్టుపక్కల ఎటువంటి జంతువులు జాలలు ఏమి రావు. విక్రమాదిత్యుడు తన పిల్లవాడిని. అయితే లాస్ట్ అన్న రోజు వచ్చేసింది. ఆ పలానా రోజు, ఈ పలానా రోజు వచ్చి ఏ రోజున చనిపోతాడో ఆ సాయంత్రం అస్తమయం కూడా అయిపోయింది, 6 గంటలు అయిపోయింది. ఏ బాబు మన పిల్లాడు బాగున్నాడా, అంత క్షేమంగా ఏం జరగలేదన్నారు. అప్పుడు వరాహం మిహిరాచార్యుడి దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు ఇట్లా చెప్పావు, ఏం జరగలేదు, నేను అనవసరంగా నేను ఇప్పుడు శిక్షించాలి, నిన్ను మరణశిక్ష ఇస్తానని నేను చెప్పాను. నువ్వు ఇప్పటికైనా తప్పు ఒప్పుకుంటే నీ యొక్క ప్రాణాన్ని కాపాడుకో, నా తప్పు అయిపోయిందండి, ఈ భవిష్యత్తు నేను ఆస్ట్రాలజీని చెప్పను అని ఒప్పుకో అంటాడు. కానీ అతను నేను ఒప్పుకోను అంటాడు. ఇంకా కొంత టైం ఉంది కదా, సరే పద మన ఇద్దరం ఏ బిల్డింగ్లో అయితే మన పిల్లాడు ఉన్నాడో చూసొద్దాం అని బయలుదేరతారు. బయలుదేరి అక్కడికి బిల్డింగ్ దగ్గరికి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి ఇంకా పైకి వెళ్ళే లోపల వాళ్ళు ఒక వార్త అంటారు, పిల్లవాడు చనిపోయాడు. ఇంకా పైకి వెళ్ళలేదు, పైన 7వ అంతస్తులో ఉన్నాడు పిల్లవాడు. పిల్లడు చనిపోయాడా? ఎలాగంటే ఒక పంది ఆ పిల్లవాడి దగ్గర కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలు అక్కడ అన్ని రకరకాల బొమ్మలు అక్కడ గోడకు కొట్టేసి ఉన్నాయి. ఆ పిల్లవాడు ఆ బొమ్మలతో ఆడుకుంటున్నాడు. సింహం బొమ్మ, ఏనుగు బొమ్మ, పెద్ద పెద్ద బొమ్మలు, వుడెన్ పంది బొమ్మ వచ్చి గోడకు తగిలిందో లేకపోతే అక్కడెక్కడ ఉంది. ఆడుకుంటా ఆ పంది బొమ్మ ఉన్నటువంటి అది వచ్చి పిల్లవాడు తల మీద పడి ఆ పిల్లవాడు చనిపోతాడు. చనిపోయింది పంది వల్ల కాదు, పంది యొక్క బొమ్మ వల్ల చనిపోయాడు. ఇతను క్లియర్గా ఇంత వరాహం వల్లనే అతను చనిపోతాడు ఇంత క్లియర్గా చెప్పాడు. కాబట్టి ఆ కుమారుడు వరాహం వల్ల చనిపోతాడని ఇంత క్లియర్గా స్పష్టంగా చెప్పగలిగాడు. కానీ అతని పిల్లవాడిని రక్షించలేకపోయాడు వరాహ మిహిరాచార్యుడు. అందుకని ఆ మిహిరాచార్యుడికి వరాహ మిహిరుడు. వరాహ మిహిర్ అంటే, మిహిర్ అంటే సూర్యుడు. సూర్యుడు భగవానికి రకరకాల పేర్లు ఉంటాయి. సూర్యుడు, రవి, భాను, మిహిర, ఇలాగ రకరకాల పేర్లు ఉంటాయి. సన్ ఆయనకి. అందుకనే మిహిరాచార్యుడికి వరాహ మిహిరుడు అంటే విక్రమాదిత్య కాలంలో నవరత్నాల్లో ఆ వరాహ మిహిరుడు ఆయన ఉండేవాడు అన్నమాట. కాబట్టి ఇంత క్లియర్గా చెప్పగలిగినటువంటి ఆయనకి అంత దట్ హ్యాస్ బీన్ రిడీమ్డ్ బై హిమ్. ఈ ఆస్ట్రాలజీ, ఈ జ్యోతిష్యం అనేది పునరుద్ధరించబడింది, చెప్పగలిగాడు. బైబిల్ గ్రంథం కూడా అదే చెప్తుంది. మళ్ళా ఇంకోసారి చెప్దాం ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం. జ్యోతిష్కులు నీ మీదకి వచ్చినవి రాకుండా నేను తప్పించి రక్షించుదురేమో ఆలోచించు. తప్పిస్తారని చూడండి. వరాహమిహిరాచార్యులు వారు చెప్పారు, ఫలానా టైంలో జరుగుతుందని చెప్పారు. కానీ ఆయన్ని అంత గొప్ప జ్యోతిష్య శాస్త్రాన్ని మరలా మ్లేచ్చుల చేత, అంటే బైబిల్, ఖురాన్, వీళ్ళక వాళ్ళు మన భారతదేశానికి వచ్చి దీన్ని అంతా మ్లేచస్ డిస్ట్రాయ్ చేశారు, భారతదేశ సంస్కృతిని కానీ వేదాలను కానీ. అయితే దాన్ని చెప్పినప్పటికీ కూడా వాళ్ళని రక్షిస్తారేమో చూడు అంటున్నాడు ఆ విక్రమాదిత్యుడు. అతను కరెక్ట్గా చెప్పగలిగినందుకు మాత్రమే అతను సన్మానించాడు. అతనికి ఆ పేరు వరాహం అనే పేరు అతనికి ఇవ్వబడింది. కానీ అతన్ని రక్షిస్తానని అతను చెప్పలేదు క్లియర్గానే. దాన్ని తప్పిస్తామండి, దానికి పరిహారం ఉంది అది అని చెప్పలేదు. రక్షించగలరేమో చూడు.
కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటి, మెనీ ఆఫ్ ద కేసెస్ అయితే ఆ దేవుని పూజించు, ఈ దేవుని పూజించు, భగవంతుని పూజించమని వాళ్ళు చెప్తారు. ఆ భగవంతుని పూజించమని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. అంటే ఆ మనల్ని అన్నిటి నుంచి, వచ్చే వాటిని అన్నిటి నుంచి కాపాడగలిగేవాడు ఆ శ్రీహరియే. సమస్తమైన కీడుల నుంచి, ఆపదల నుంచి ఆయన కాపాడగలిగిన కాలపురుషుడు, కాలుడు, సమయము అయినటువంటి ఆ భగవానుడే, టైమ్ ఈజ్ గాడ్, ఆయన ఆ భగవంతుడే కాలమైనాడు, ఆయనే మనల్ని రక్షించగలడు. అంటే మనం ఫలాన్ని ఆశించకుండా మన కర్మల్ని మనం చేయాలి. అంటే ఒకవేళ ఆ సోది చెప్పడం వల్ల అపవిత్రతని కూడా అంటున్నాడు. అంటే అంతగా భగవంతుడికి అంత ఇష్టమైన కార్యంగా కనిపించట్లేదు. అయితే కూడా మనం భగవంతుడి మీద, శ్రీహరి మీద మన యొక్క విశ్వాసం నుంచి ఆ పరమాత్మలో లీనమైపోవాలి. అందుకే మనం చూసుకోవాలి. కానీ అంటే ఫలాన్ని ఆశించి భవిష్యత్తులో ఏం జరుగుద్దో అన్న దాని గురించి ఎక్కువగా అంతగా సమయాన్ని వెచ్చించవద్దని కూడా మనం భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలు మనకి తెలియజేస్తున్నాయి. ఈ వరాహ మిహిరాచార్యుల గురించి కూడా సూర్య సిద్ధాంతాన్ని మరలా ప్రతిపాదించి తీసుకొచ్చారు. దాని గురించి అంటే భగవంతుడు మనం ఎటువంటి కార్యాన్ని మనం చేయగానే అల్లా, నారాయణ ఆయన మనకున్నప్పుడు తెలుసుకొని మనం చేసేదేముంది అన్నది మనం ఒకసారి ఆలోచించాలి. ఆలోచించము అంటే కీడు వచ్చిందాను వరాహమిహిరుడే తప్పించలేనప్పుడు మనం చేయగలిగేది ఏముంది? నేనే మృత్యు యొక్క కృష్ణ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ది డెత్, మృత్యు దేవత యొక్క స్వరూపాన్ని నేనే అని శ్రీకృష్ణుడు భగవాన్ చెప్తున్నాడు. ఆయన యొక్క దాని నుంచి తప్పించగలవారు ఇంకెవరు లేరు. కాబట్టి అంటే మృత్యుని కూడా జయించిన వారు ఉన్నారు అనుకోండి, భక్త మార్కండేయులు అటువంటి వారు ఉన్నారు. అదంతా వేరే చాప్టర్, మనం అంతా కాదు. కాబట్టి ఏదైనా మన భగవంతుడు మనకి మనల్ని సమస్త కీళ్ళ నుంచి ఆయనే తప్పించి మనల్ని రక్షించాలని కోరుకుంటూ, వీటిని ఇంకొక ఫలం అపేక్షించకుండా భవిష్యత్తు గురించి ఏదైనా ఏం సంభవించినా అది నీకు తెలియదు అని చెప్పినట్లుగా రాబోయే దాని గురించి అంత ఎక్కువగా ఆలోచించుకొని మనసు పాడు చేసుకోకుండా ఎటువంటిది, ఎందుకంటే తెలుసుకున్న దగ్గర నుంచి మనకి ఇక అది రేపు ఏం జరుగుతుంది అదే పనిలో ఉంటావు, నువ్వు చేయాల్సిన పని చేయకుండా ఇబ్బంది పడతావేమో అని భగవంతుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇప్పుడు ఎందుకని పాచికల ద్వారా అదృష్టం తెలుసుకోవద్దు అని ఖురాన్ గ్రంథం చెప్తుంది. ఎందుకని పూర్వకాలంలో ద్వాపరయుగంలో అట్లాగా ధర్మరాజు అట్లా పాచికల ద్వారా అదృష్టం తెలుసుకోవాలనే ఉద్దేశంతో అతను ఏదో గెలవాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలని, ఏదో ఒక ధనాపేక్షతను, రాజ్యకాంక్షతను ఆ విధంగా చేయటం ద్వారా ఎంతో నాశనం అయిపోవడం రాజ్యం మనం గమనించాం. కాబట్టి అదే ఖురాన్ గ్రంథం చెప్తుంది అనమాట. అట్లా పాచికలు వేసుకొని దాని ద్వారా మీరు అదృష్టం తెలుసుకోవాలని కోరుకోవద్దు, అది భగవంతుడికి ఇష్టం లేదు. శోధి తెలుసుకొని దానివల్ల అపవిత్రాలు అయిపోవద్దు. దాని గురించి ఎక్కువ ఆలోచించి మన భగవంతుడు మనకి మంచి కార్యాలు చేద్దాం, మానవ సేవ మాధవ సేవ అని చెప్తున్నారు కదా. భగవంతుడిని మనం స్మరించి భగవంతుడు ఐక్యమైపోయే దాని గురించి మనం ఆలోచిద్దాం. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ.